11 సీట్లు వచ్చినా ఇంకా సిగ్గు రాలే అంటున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు చాలాసార్లు మాట్లాడాడు ఆయన. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా పవన్ కళ్యాణ్ గారికి, అయ్యా ప్రశ్నించే పార్టీ పవన్ కళ్యాణ్ గారు, మాకు 11 సీట్లు వచ్చినాయి, మా అహంకారంగా తగ్గలేదు అంటున్నావు. నీకు ఒక్కటే వచ్చింది అది సీట్ అయ్యా, నీకు ఒక్కటే వచ్చింది స్వామి. మాకు 11 వస్తే నీకొక్కటే, నీ బాబుకు మీ చంద్రబాబుకు 24 వచ్చినది. మాకు 11 వచ్చే మీ బాబుకి 24 వచ్చినాయి, నీకైతే ఒకటే వచ్చింది. ఒకటి వచ్చిన నీవు ఈరోజు ప్రభుత్వంలో లేవా? 24 వచ్చిన చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రభుత్వంలో లేడా? 11 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి 130-140 సీట్లతో మళ్ళీ ప్రభుత్వంలోకి రాడా? ఈ రోజు అహంకారంగా నువ్వు మాట్లాడితే నీ నోటికి బీగం ఆ రోజు వెయ్యరా. నువ్వు ఏ రోజైతే చెప్పు తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను చెప్పుతో కొడతానని చెప్పి బహిరంగంగా చెప్పు చూపించినావో ఆ రోజే జగన్మోహన్ రెడ్డి నీ నోటికి బీగ వేసింటే ఇంత దూరం మాట్లాడేవాని కాదు నువ్వు. జగన్మోహన్ రెడ్డి గారు మంచోడై నువ్వు చెప్పుతో కొడతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని చెప్పి బహిరంగంగా మాట్లాడినప్పుడు కూడా నిన్ను శిక్షించకుండా పోవడం వల్లనే నీ నోటికి ఎంత మాటలు వస్తున్నాయి. ఎంత అహంకారం అంటే అంత అహంకారంగా ప్రవర్తిస్తా ఉన్నావు. ఈ ప్రభుత్వం శాశ్వతం అనుకుంటా ఉన్నావు నువ్వు. ఈ ప్రభుత్వం, ఈ అధికారం శాశ్వతం కాదు. 5 సంవత్సరాలు విజయం నీ దగ్గర ఉంటే 5 సంవత్సరాలు మా దగ్గర ఉంటుంది. విజయం దోబూచులాటలాడుతుంది. ఎవరి దగ్గర విజయం స్థిరంగా ఉండేది కాదు, చంచలమైన స్వభావం కలిగింది విజయం. నేడు నీ దగ్గర, రేపు మా దగ్గర. ఈ రోజు మీరు ఏ విత్తనం వేస్తే రేపొద్దున ఆ ఫలమే వస్తుంది. ఈరోజు డెమోక్రసీలో ఎన్నికలలో విజయం సాధించిన మీరు అధికారం ఉంది కదా అని చెప్పి అహంకారమైనటువంటి విత్తనం వేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే రేపొద్దున మా ప్రభుత్వంలో కూడా అదే విత్తనమే, అదే ఫలమే వస్తుంది. అది మీరు తెలుసుకొని జాగ్రత్తగా మసులుకోగలిగితే, ఈ ప్రాంతాన్ని అవమానపరచకుండా ఉండగలిగితే, ఈ ప్రాంతానికి మేలు చేయగలిగితే స్వాగతిస్తాం. ఏం కంట్రోల్ చేయనీకి నువ్వేమైనా హెడ్ మాస్టర్ వా? మేమేమైనా స్కూల్ పిల్లలమా నువ్వు కంట్రోల్ చేయనీకి? ఏమిడ పరీక్ష ఫెయిల్ అయినామని మమ్మల్ని కంట్రోల్ చేస్తావు నువ్వు? ఏమి దారి తప్పిపోయినామని కంట్రోల్ చేస్తావు మమ్మల్ని నువ్వు? మా తోలోల్చనీకా? ఏం మేకపోతులు మా తోలోల్చనీకి? నువ్వు ఏం గొర్రెలమా తోలోల్చనీకి? పశువులమా తోలోల్చడానికి? మా సొక్కబట్టి గుంజకపోవడానికి, మమ్మల్ని జైల్లో పెట్టడానికి, మాకు మంచి చేసేదానికి క్యాంప్ ఆఫీసు పెడితే స్వాగతిస్తాం. మమ్మల్ని అవమానపరచడానికి బజార్ నెంబర్ మమ్మల్ని ఈడ్చుకపోతామంటే చూస్తూ ఊరుకునేటోళ్ళం కాదు. నువ్వు మాతో యుద్ధం చేయాలంటే నీకు ప్రభుత్వం ఉండాలా, కానీ ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళు యుద్ధం చేయాలంటే ప్రభుత్వం అవసరం లేదు. మాకు అవమానం జరిగితే చాలు, మా స్వాభిమానం దెబ్బతింటే చాలు, మేము యుద్ధం చేసే మనస్తత్వం మాది. మా యుద్ధాలన్నీ కూడా స్వాభిమానం కోసమే, వ్యక్తిత్వం కోసమే, గౌరవం కోసమే. మేము ప్రభుత్వంలో ఉండినా లేకపోయినా రాయలసీమ బిడ్డలు స్వాభిమానం కోసం యుద్ధం చేస్తారు. మీరు యుద్ధం చేయాలంటే ప్రభుత్వం కావాలా, మేము యుద్ధం చేయాలంటే మాకు అవమానం జరిగితే చాలు. కేవలం ఒక సామాజిక వర్గాన్ని అవమానపరచాలని ఏ కులానికి ఆ కులానికి విభజన చేసుకున్నారు. కమ్మోళ్ళు కమ్మోల సైడు, కాపులు సైడ్ అని, రెడ్డి గారంటే జగన్ అని. కానీ మా జగన్ ఆ తెలివితేటలు లేక రెడ్డి గారిని, కమ్మోలను, కాపోలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనారిటీలు, బీసీలను అందరినీ సమానంగా ప్రేమించినాడు. ప్రత్యేకించి రెడ్డి గారిని సపరేట్ గా చూడక, సపరేట్ గా ప్రేమించక ఆ రెడ్డి కులస్తులు కూడా జగన్మోహన్ రెడ్డికి దూరమైనారు. 2014లో 2019లో వేసినంత మంది రెడ్డి గారు 2024లో వేయలే. మమ్మల్ని ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి ప్రేమించలేదు, మమ్మల్ని ప్రత్యేకంగా చూడలేదు. కానీ అదే రెడ్డి గారి మీద, ఈ కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానస్తులు అని చెప్పి రెడ్డి గారి మీద ప్రత్యేకమైనటువంటి ద్వేషాన్ని పెట్టుకున్నారు. కడప జిల్లా ప్రజలపైన పెట్టుకున్నారు. ఇక సుదర్శన్ రెడ్డి ఎండిఓ సమస్య ఏం కాదనేమా? మంచి ఏదో చెడు ఏదో ఆ ప్రాంతంలో చెప్తారు. ఎండిఓ ఏం తప్పు చేసినాడు? తప్పు చేసింటాడు, ఒప్పు చేసింటాడు. ఏది ఏమైనప్పటికీ ఆయన పైన దురుసుగా ప్రవర్తించింటే కేసు పెట్టాల్సిందే, కేసు పెట్టినారు, అరెస్ట్ చేస్తారు. పోనీ నువ్వు వచ్చినంత మాత్రాన, నువ్వు ఆగిత్యంగా మాట్లాడినంత మాత్రాన హత్య కేసు పెడతారా? 302, 307 పెడతారా? లేకుంటే రేపు పెడతారా? పెట్టరు. నువ్వు వచ్చి ఆగిత్యంగా మాట్లాడినే విధి నిర్వహణ ఆటంకం కలిగించిన 353నే పెడతారు. నువ్వు వచ్చి ఆగిత్యంగా మాట్లాడకపోయినా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెడతారు. నువ్వు వచ్చినా రాకపోయినా, చెప్పినా చెప్పకపోయినా 324, 326 పెడతారు. నువ్వు వచ్చి ప్రత్యేకంగా సాధించింది ఏమీ లేదు. కేవలం రాజకీయ కోణంలో రాజకీయపరమైన రాకతో కడపకు రావడమే తప్ప ఉద్యోగస్తులకు భద్రత కోసం కాదు. ఉద్యోగస్తులకు ఈ జిల్లాలో గాని, ఈ ప్రాంతంలో గాని భద్రతకు కొదవ లేదు. మీకు ఉద్యోగస్తుల మీద ప్రేమ ఉంటే మీ కూటమి ప్రభుత్వానికి మీరు చెప్పిన ప్రకారం పీఆర్సీ ఇవ్వండి. మీరు చెప్పిన అలవెన్సులు ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇవ్వండి. పీఆర్సీగా ఏదైతే ఉన్నాయో కదా ఇవ్వాల్సినవి, అవన్నీ ఇవ్వండి. ఉద్యోగస్తులకు 1వ తారీఖు జీతం ఇస్తామని చెప్పినారు, 10వ తారీఖు వరకు జీతాలు ఇవ్వలేకున్నారు. ఆ జీతాలు 1వ తారీఖు జీతాలు ఇవ్వండి. ఎంఆర్ఓ వనజాక్షిని ఇసుకలో వేసి ఒక మహిళను ఈడ్చిడ్చి కొడితే తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే, ఏం పేరు ఆయన పేరు, చింతమనేని, ఇదే చంద్రబాబు నాయుడు గారు పిలిచి ఎంఆర్ఓ వనజాక్షిని అడిచినాడు. చింతమనేని అడిసలే. మహిళ ఎంఆర్ఓ అధికారి
దొంగ ఇసుకను నియంత్రించేదానికి పోతే ఇసుకలో ఈడ్చి కొట్టినారు ఆమెను. పాపం ఆడమనిషిని కొట్టింది తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు సమర్థిస్తాడు. అప్పుడు ఎమ్మెల్యే ఆయన, చింతమనేని మాజీ కూడా కాదు, ఎమ్మెల్యే 2014-19లో. ఇది మీ చంద్రబాబు నాయుడు నిర్వాహకం. ఉద్యోగస్తులకు మీరు ఇచ్చినటువంటి గౌరవం. ఇట్లాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అసలు ఆశ్చర్యం కలిగేది ఏంటంటే, పిఠాపురంలో ఒక అమ్మాయిని మానభంగం చేసి అత్యాచారం చేస్తే ఆ అమ్మాయిని పరామర్శించడానికి పోలే పవన్ కళ్యాణ్, ఆ అమ్మాయి కుటుంబాన్ని పరామర్శించడానికి పోలే. ఇక్కడ సింహాద్రిపురం దగ్గర దిద్దకుంటలో ఒక రైతు కుటుంబం 4 ఊరేసుకుంటే ఇక్కడ ఈయన పరామర్శించడానికి పోలే. ఎండిఓకి ఏ గాయం లేకపోయినా గానీ పరామర్శించడానికి వచ్చినాడు. డ్రామా అంటారా? కాదంటారా? వచ్చినట్టు కాకుండా ఇక మమ్మల్ని అందరినీ తోలలుస్తా, తాట తీస్తా, మీ అహంకారం తగ్గిస్తా, క్యాంప్ ఆఫీస్ పెడతా, మీ కథ తేలుస్తా. ప్రజలకు స్పష్టంగా చెప్తా ఉన్నాం, ప్రభుత్వంలో వాళ్ళు ఉండారని, అధికారం ఉందని, పోలీసులు వాళ్ళ మాట వింటారని వారి ఇష్టానుసారం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. వారి ఇష్టం వచ్చినట్టు అహంకారంతో వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళను అవమానపరుస్తూ ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు, జైళ్లలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చివరకు రాయలసీమ ప్రాంత ప్రజలను, కడప జిల్లా ప్రాంత ప్రజలను రాక్షసులుగా, దుర్మార్గులుగా, రౌడీలుగా చూపించే ప్రయత్నంలో భాగంగా మీరు మానహీనంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది తగినటువంటి విధానం కాదు. ఈ ప్రాంత ప్రజలను మీరు అవమానపరిచే విధంగా, ఒక్క సామాజిక వర్గం రెడ్డి కులస్తులను అవమానపరిచే విధంగా మీరు ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోమని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మరి ఈ ప్రభుత్వంలో ఉద్యోగస్తుల పైన తీవ్రమైనటువంటి జులుం. పోలీసుల పైన అయితే వారి ఇంటి మనుషుల్లాగా పోలీసులను, ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు వాళ్ళ ఇంటి మనుషుల్లాగా ఎవరు చెబితే వాళ్ళని పట్టకరా, ఎవరు చెప్తే వాళ్ళని కేసు పెట్టు, ఎవరు చెప్తే వాళ్ళకి అవమానం చేయి. ఆ సుదర్శన్ రెడ్డి అనే లాయర్ను ఎండిఓ పైన దాడి చేసినాడని చెప్పి సుదర్శన్ రెడ్డి లాయర్ను చొక్కా పట్టుకొని ఇసుకపోతున్నారు. అంత అవసరమా? దాడి చేస్తే, ఒక అధికారిపై విధి నిర్వహణకు ఆటంకం కలిగిస్తే, ఒక ఎస్సీ ఎస్టీ కులస్తుడి కులం పేరుతో దూషిస్తే ఆ సెక్షన్ నమోదు చేస్తారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టు, విధి నిర్వహణ ఆటంకం కలిగిస్తే 353 ఏదో పెట్టు, కొట్టింటే 324 పెట్టు, దెబ్బ తగిలింటే 326 పెట్టు. చొక్కాలు పట్టుకుపోయి ఈడ్చుకుపోవాల్సిన అవసరం కేవలం అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కేవలం అతను రెడ్డి కులస్తుడు. మరి ఆ లెక్కనైతే 14-15 సంవత్సరాల ఆడపిల్లలను, 9th క్లాసు 10వ తరగతి ఇంటర్మీడియట్ పిల్లలను మానభంగం చేసి, రేపు చేసి, హత్యలు చేసి వాళ్ళు బట్టకొచ్చినారా? మీరు ఈడ్చకొచ్చినారా? మీరు ఏ పొద్దున్న టీవీలలో ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరైనా చూసినారా? మానభంగం చేసిన ఆ మానవ మృగాలను, ఆ రాక్షసులను సొక్కా కాదు చేతికి అరదండాలు వేసి జీపు గట్టేసుకొని ఈడ్చుకొని పోవాలా పోయినారా? సుదర్శన్ రెడ్డి లాయర్ను మటుకు ఈడ్చకపోతామంటారు. కారణం, అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అతను రెడ్డి కులస్తుడు. పవన్ కళ్యాణ్ కడపకు వచ్చినాడు, చంద్రబాబు నాయుడు చెప్పినాడు చేయాలా. ఇది ఈ ప్రభుత్వం పోలీసులను ఉపయోగించుకుంటా అంటే తీరు. కడపకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలు అది ఎండిఓను పరామర్శించడానికి వచ్చినట్టుందే, ఉద్యోగస్తులకు ఆత్మస్థైర్యాన్ని నింపడానికి వచ్చినట్టుందే, ఈ ప్రాంత ప్రజలను అవమానపరచడానికి వచ్చినట్టుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను దూషించడానికి వచ్చినట్టుంది. తాట తీస్తా ఆయన మాట్లాడే మాటలు, తోలు ఒలుస్తా, మీ ఇళ్లలోకి వచ్చి చొక్కా పట్టుకొని ఈడ్చుకొని పోయి జైల్లో పెడతా. అహంకారం నెత్తికెక్కింది, మీకు ఇంకా పొగురు తగ్గలేదా? ఈ రాయలసీమలో మేము ఉద్యోగస్తులను కొడతాంటాం, అవమానం చేస్తాంటాం, ఇది మా సంస్కృతి అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇదేదో కాశ్మీర్ కల్లోలిత ప్రాంతం మాదిరి మాట్లాడుతున్నాడు.